నువ్వేమో ఈ దిగుల్లో, ఈ యాతంలో, ఈ వేదంలో ఉన్నావు. ఈ దిగులు, ఈ విచారం, ఈ వేదంలో ఉన్నప్పుడు దీన్నే అదనుగా తీసుకొని నీ కృంగుబాటును, లొంగుబాటును, దిగులును, విచారాన్ని, వేదనను ఆధారంగా చేసుకొని శత్రువుని నీకు సమూల నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. ఆయనతో పాటు ఉన్నోళ్ళు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటుల్లాగా మనసు రేగిన మనసుతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మొత్తాన్ని పీస్ చేస్తారు. మీరేదో ఊహా ప్రపంచంలో ఉన్నారు, కాస్త వాస్తవికతలోకి రెండర్రా అన్నాడు. అక్కడ కానీ మీరు పంపించిన వాళ్ళు హతులయ్యారన్న సంగతి తెలిస్తే, దావీదు గెలిచున్నాడన్న సంగతి తెలిస్తే, ఇక్కడున్న వీళ్ళందరూ నీకు రివర్స్ అవుతారు, ఇక్కడ వీళ్ళు గాయేస్తారు నిన్ను. మళ్ళా వచ్చి మీ డాడీ రాజు అవుతాడు. ఈ విషయంలో అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైంది కాదన్నాడు. అక్కడ మాట్లాడే మాటలు భలే ఉంటాయి. హూషై మాట్లాడే మాటలు, సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా భయపడతారు. నీకు తెలుసా? దావీదుని గురించి, ఆయన నేర్పరితనాన్ని గురించి, అతని యొక్క వ్యవహార శైలిని గురించి హూషై చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది నాకు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులొందుదురు. ఒకడు నీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు, ఆలోచనలు మొత్తాన్ని విఫలం చేయటానికి నేను విఫలుడను, విఫలురాలిని అంటున్న బిడ్డ, నువ్వేమో ఈ దిగుల్లో, ఈ యాతంలో, ఈ వేదంలో ఉన్నావు. ఈ దిగులు, ఈ విచారం, ఈ వేదంలో ఉన్నప్పుడు దీన్నే అదనుగా తీసుకొని నీ కృంగుబాటును, లొంగుబాటును, దిగులును, విచారాన్ని, వేదనను ఆధారంగా చేసుకొని శత్రువుని నీకు సమూల నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. ఇది దేవునికి తెలుసు. అయితే శత్రువు ఆలోచనలన్నిటినీ కూడా భగ్నం చేస్తున్నాడు ఆయన. ఇది నువ్వు మళ్ళీ పాస్ అయినప్పుడు కాదు, నీవు వైఫల్యములో ఉండగానే, దాని ఫలం అనుభవించుచుండగానే దేవుడు నీ పక్షం వహించి నీ శత్రువులను అడ్డగించాడు చూడు. ఇది సంతోషించాల్సినటువంటి విషయం. మరి అంతే, ఆయనతో వ్యవహారం అంత తేలిగ్గా వదలడు ఆయన. నిన్ను విడవను ఎడబాయను వాగ్దానం చూసుకొని సంతోషపడటం కాదు, నిజంగా అంతే చేస్తాడు ఆయన, వదలడు. విడవను ఎడబాయనంటే అంతే. నీ పక్షం వహించాడు. 2 అయిపోయినాయి. అంటే తన బిడ్డల మీద జరుగుతున్న కుట్రల్ని కనిపెట్టి దెబ్బ కొడుతున్నాడు, అవి జరగకుండా చేశాడు. ఇక 3వది, ఎవడైతే దిక్కుమాలిన ఆలోచన చెప్పి తన అభిషిక్తుని పాడు చేయ చూచాడో వాడేం చేసుకున్నాడో ఫైనల్ చూడవచ్చు. ఇక మనం దావీదును నాశనం చేద్దాం, దావీదును పాడు చేద్దాం, దావీదును చంపేద్దాం, దావీదుని అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అన్నోడు పోయి ప్రశాంతంగా తాడేసుకొని మెడకు తగిలించుకొని వాడి ప్రాణం వాడే తీసుకొని చచ్చే పరిస్థితి వాడికి కలిగింది. ఎందుకు తెలుసా? వాడు ఎందుకు చచ్చాడో తెలుసా? వాడి ప్రయత్నం విఫలమైంది. ఈ విఫలుడి మీద ఆడి ప్రయత్నం విఫలమైంది. ఈ విఫలుడే సఫలుడైపోయాడు క్రీస్తులో, దేవుల్లో. విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, సిల్వధరా పాపహరా శాంతికరా. అక్కడ ఒక మాట రాసి ఉంటుందండి. అహీతోపెలు తన ఆవిడకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఇక్కడ అభిషిక్తుని అంతమొందించాలని, అభిషిక్తుని దేవుడు ఏర్పరచుకున్న వాడిని నాశనము చెయ్యాలని కుట్ర చేసిన వాడు, వాడి సావు వాడే తెచ్చాడు. చెరపకురా చెడేవు, ఎదుటోడిని నాశనం చేయటానికి చూడవాగురా, నువ్వు పోతావు, నువ్వు బతుకు.
నీతో పాటు ఇంకొకటి బతుకుతుంటే బతకని. కుళ్ళుబోతు బుద్ధి ఒకడు చూపిస్తుంటాడు, ఎంత చెప్పినా వాడు మారడు. ఏమండి, ఈ పొలంలో నువ్వు పని చేస్తున్నావు, ఇంకొకడు వచ్చి పని చేస్తున్నాడు, చేసుకొని నేను చేసే దగ్గర వాడేట చేస్తాడు, చేయకూడదు వాడు, నేనే చేయాలా అంటే ఇంకొకడిని బ్రతుకనీయను. ఈ కుళ్ళిపోతు వ్యవహారం కదా. ఏం వ్యవహారం ఇది? కుళ్ళిపోతు వ్యవహారం, అసూయ. ఎవడికి పెట్టానో వాడికి పెడతాడు, ఎవడికి ఇచ్చే జీతం వాడికి ఇస్తాడు దేవుడు, ఎవరికి ఇచ్చే కృప వాడికి ఇస్తాడు. ఎదుటోడు బాగా బ్రతుకుతుంటే ఈర్ష్యాద్వేషాలతో వాడిని నాశనం చేద్దామని చూస్తే ఈడే పోతాడు, అహీతోపెలు పోయినట్టు పోతాడు. తన ప్రాణం తానే తీసుకునే పరిస్థితి వచ్చింది. తొందరపడి అభిషిక్తుల జోలికి వెళ్ళకూడదు. దేవుడు ఏర్పరచుకుని దేవుడు పక్షం వహించిన వారి జోలికి వెళ్ళకూడదు. వెళితే ఏం జరిగిద్దో ఈ అహీతోపెలు యొక్క జీవితం ఒక మంచి సాక్ష్యం. ఏం జరిగింది? వాడు ఉరేసుకొని వాడే తెచ్చాడని ఉంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ గుర్తించాల్సినటువంటి మాట ఏంటంటే తన ఇల్లు చక్కబెట్టుకొని అని ఉంది. ఇప్పుడు దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడండి. మనకి ఇల్లుగా చెప్పబడేవి 3 ఉన్నాయి. మనకి మొదటి ఇల్లు మన దేహమే, రెండో ఇల్లు మన కుటుంబం, సేవకుడికైతే 3వ ఇల్లు సంఘం. స్తోత్రం. మనందరికి కూడా మరొక ఇల్లు సంఘం, విశ్వాసులకు కూడా ఇల్లు సంఘం. నాయకుడికైతే మరి నిశ్చయంగా దేవుని ఇంటిలో పనివాడు, దేవుని ఇల్లు చక్కబెట్టేవాడు సేవకుడు. బాగా వినండి, ఈ అహీతోపెలు అనేవాడు ఇంటికి పోయి, ఊరనున్న తన ఇంటికి పోయి ఏం చేశాడు? తగలబెట్టాడా? ఏం చేశాడు? మానసా ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని నీట్గా రాసి ఉంటుంది. ఇలా పాయింట్ ఏంటంటే 3 ఇల్లు గుర్తుపట్టాలి మనం. మొట్టమొదటిది మన ఒళ్ళే మన ఇల్లు. దేవుడు మన ఒంటిని ఇంటితో పోల్చాడని మీరు ఎరుగుదురా? లూకాసు వార్త మీరు 11 చదివితే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలి వెళ్ళిపోయిన తరువాత అది నీరు లేని చోట్ల వెదగుచు తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వెళ్ళి ఆ ఇల్లు ఊడ్చి అమర్చినుట చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే మరి చెడ్డదగుందని చెప్పాను. ఇక్కడ ఒంటిని ఇంటితో పోల్చాడు, వ్యక్తిని ఇంటితో పోల్చాడు. కాబట్టి మనము ఒక ఇల్లు, మనం చక్కబెట్టుకోవాల్సిన ఇల్లు సోదరా ఇది. రెండవది మన ఫ్యామిలీ. ఏంటిది? మన ఫ్యామిలీ, అది ఒక ఇల్లు మనది. మూడవది సంఘం. ఏ సేవకుడికి ఇచ్చిన సంఘం ఆ సేవకుడికి బాధ్యత. రేపు జీతం ఇచ్చినా, తిట్టినా, గద్దించినా, కిరీటం పెట్టి సన్మానించినా, లెక్క అడిగినా వాడిని అడుగుతాడు. స్తోత్రం. మొట్టమొదటిది మన దేహం అనే ఇల్లు, రెండవది కుటుంబం అనే ఇల్లు, మూడవది సంఘం అనే ఇల్లు. దేవుడు ఏం చెబుతాడంటే హిజ్కియాతో, యెషయా ద్వారా, నీవు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెబుతాడు. ఈ టైం అయిపోయింది నాయన, ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. ఎందుకంటే మనకు ఒక బుద్ధి ఉంది, అది దేవుడికి తెలుసు కనుక 2 చోట్ల ఈ మాట రాయించాడు దేవుడు. ఎవరి ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకోవాలి అబ్బాయి అని. మన బుద్ధి ఏంటంటే లోకులు ఇల్లు బాగు చేయడాన్ని మొదలు పెడతాం మనం.
అర్థమైందా? లోకులిళ్ళని చక్కబెట్టడానికి ట్రై చేస్తుంటాం మనం. దేవుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే, అయ్యా చక్క పెడుదు కానీ బాబా, ముందు నీ బతుకు చూడరా, నీ ఇల్లు చూడరా, నీ సంసారం చూడరా, నీ సంఘం చూడరా. రేయ్, నువ్వు చూడాల్సిన ఈరా, నువ్వు లోకులిళ్ళు తర్వాత ఉద్ధరిద్దు కానయ్యా ఉద్ధారకుడా, ముందు నీ ఇల్లు చూడరా. ఈడెళ్ళి వాళ్ళ తండ్రి కొడుకుల మధ్యలో చొరబడుతున్నాడు వీడు. కాదేశ్ పక్కన ఉన్న సోదేశుగాడు ఎవరి మధ్యలో ఎంటర్ అయ్యాడు వీడు? అహితోపెల్ అనేవాడు ఎవరి మధ్యలో ఎంటర్ అయ్యాడు? అసలు ఆయన తండ్రి సింహాసనం ఎక్కినోడు కొడుకు, సింహాసనం వాళ్ళ మధ్యలోనే ఉంది, వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంది. ఈరోజు అంతకుముందు తండ్రి ఎక్కాడు, ఇప్పుడు కొడుకు ఎక్కాడు. అవసరమైతే కొడుకు మళ్ళీ డాడీ రాడాడి కూర్చోడాడి అని కూర్చోబెట్టుకుంటాడు. నీకెందుకురా మధ్యలో? నీకెందుకురా మధ్యలో? అవునా? దైవజనుడు ఉన్నాడు, విశ్వాసులు ఉన్నారు, ఒక ఫ్యామిలీ అది. వాళ్ళు ఏం ఫైటింగులు చేస్తారో, ఫీట్లు చేస్తారో, పాటలు పడతారో, ఎవడు తప్పో ఎవడు ఒప్పో వాళ్ళు తేల్చుకుంటారు. అవసరమైతే ఒకడి మీద ఒకడు ఏలు చూపిస్తారు, అవసరమైతే ఒకడినొకడు తిరిగి చేర్చుకుంటారు. ఇంత చేసి కూడా అబ్షాలోము మీదకి యుద్ధానికి పోతుంటే దావీదు ఏమన్నాడు? నా నిమిత్తమై చిన్నవాడైన అబ్షాలోమును కొంచెం కనిపెట్టండి అన్నాడు. ఏ బాబుతో ఏం చెప్పాడు? అబ్బాయి మీద యుద్ధానికి వెళ్తున్నారు, నా విషయమే అబ్షాలోమును కొంచెం కనిపెట్టు అంటే ఏంటి? వాడిని వదిలేయండి, వాడిని బ్రతకనియండి అన్నాడు. వాడేమో ఈయన చంపాలనుకున్నాడు. అది కూడా ఎందుకు అనుకున్నాడు? అహీతోపెలు గడి ఆలోచన, దావీదు ఉపపత్నులను చెరపమన్న ఆలోచన ఈ దరిద్రుడిదే. శాపగ్రస్తమైన ఆలోచనలు చెప్పడానికి శాపగ్రస్తులు ఎన్నుకొనబడతారు. ఈ శాపగ్రస్తుల పనంతా ఇంతే. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ దేవుని మాటలే మాట్లాడుతుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటుంటారు. దేవుని మాటలే భక్తి పరుల్లాగా అదొక టచ్ ఇస్తారన్నమాట. పాపం శాపగ్రస్తులు అలా అప్పగించబడ్డారు. దావీదు ఉపపత్నులను చెరపమన్న ఆలోచన అహీతోపెల ఆలోచన, లేకపోతే అబ్షాలోము ఆ పని చేయకపోతుండే. నువ్వు నిజంగా నీ తండ్రిని ద్వేషించావని ఇశ్రాయేలు నమ్మునట్లు బాహాటంగా నీ తండ్రి ఉపపత్నులను నువ్వు పాడు చేసినట్లయితే అప్పుడు నిజమని నమ్ముదురు, నీ పక్షంను ఉంటారని దరిద్రగొట్ట ఆలోచన, వాడు శపించబట్టానికి కారణమైన ఆలోచన ఈ శాపగ్రస్తుడు చెప్పాడు. ఈ శాపగ్రస్తుడు, వీడు కూడా శాపగ్రస్తుడు. అబ్షాలోము అనేవాడు కూడా శాపగ్రస్తుడే. వీడు శాపగ్రస్తుడు కాకపోతే ఈ శాపగ్రస్తుడు ఆ శాపగ్రస్తుడి సలహాకు పోతాడా? వీడు చెప్పండి. శాపగ్రస్తుడు కాబట్టి శపించిన వాళ్ళని దేవులాడుకుంటూ ఉంటాడు. శాపగ్రస్తుడు ఇంకొకటి ఎవరిని దేవులాడుకుంటాడు? ఆశీర్వదించబడిన వారి సలహాకు రాడు కదా. శాపగ్రస్తుడు శాపగ్రస్తులను వెతుక్కుంటాడు. అది ఇట ఎత్తుక్కున్నాడు. వాడు చెప్పాడు, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి. వాడి సలహా విని అందరి ఎదుట తండ్రి భార్యలు ఏమవుతారు తనకి? అప్పుడు బహుభార్యాత్వం ఉందిలేండి, అమ్మ తల్లులు అవుతారు. తల్లుల్ని పాడు చేసి శపించబడ్డాడు వాడు. తల్లుల మానఛాదనం తీసేవాడు శాపగ్రస్తుడైపోయాడు, అర్ధాయుష్కుడైపోయాడు వాడు. కొంతమంది కన్న తల్లి లాంటి వ్యక్తులను దురాలోచన చేసి శపించబడ్డారు. జాగ్రత్త, జాగ్రత్త. దావీదును చంపు అనే ఆలోచన వీడిది. అదే తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాడు వీడు. ఆజ్యం పోశాడు, ఒకడినొకడు చంపుకునేటట్టు రేపాడు వీడు. ఈ లోకులీళ్ళు చక్కబెట్టడానికి పూనుకున్నాడు వీడు.
చివరిలో అర్థమైంది, లోకులీలు చక్కబెట్టడానికి పోతే నా ముఖమే పగిలిద్ది, నేనే వెధవనైపోతాను. వెధవన్నారా? వెధవనైపోతాను. సుంటాన్నారా? సుంటానైపోతానని అర్థమైపోయి క్లైమాక్స్లో కథ అర్థమైపోయి అప్పుడు ఇల్లు సొంత ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని వైనంగా పోయాడు అనమాట. మనకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చే విషయంలో దృష్టి నిలపాలి. ముందు దేవుడు చెప్పాడు, నీ కంటిలోనున్న దూలము నెంచక నీ పొరుగువాని కంటిలోనున్న నలుసు నెంచనేలా? వేషధారి. అబ్బా ఏం మాట తిరుగుందా ఇక ఆ మాటకి మళ్ళీ. ఓరే వేషధారి, నీ సంగతి ఏందిరా, నీ బతుకేందిరా? నువ్వు వాడు తేడా వీడు తేడా, నేను పతివ్రత సాధ్వి శిరోమణిని, నేను ధ్వజము నెత్తగలను, నేను నమస్కరించినతో స్తంభము లేచును. ఓరే దౌర్భాగ్య శిఖామణి, ఎందుకురా నీకు? వాడింటి ముచ్చటి వీడింటి ముచ్చటి, వాడి కంట్లో నలుసు వీడి కంట్లో నలుసు, నీకెందుకురా? నీ కంటిలో దూలము నాకు కనపడుతుంది దేవుడు మాట్లాడుతుంటే నీ దూలం సంగతి ఆలోచించురా దౌర్భాగ్యుడా. అది వాక్యం చెప్పే హెచ్చరిక. నీ బతుకేందో చూసుకోరయ్యా అసలు నువ్వు అంటే. వాడేమో వినడు, అహితోపేలు. లోకులిల్లు బాగు చేయడానికి పోయి తండ్రి కొడుకుల మధ్య ఏదో వాడు సాధిద్దామని ఏం చేస్తాడు? దావీదేమో ఈ పాట పాడుకుంటానే కూర్చుండొచ్చు. అప్పుడు ఇదే పాట ఉండకపోవచ్చులే, కానీ అప్పుడు ఉన్న పాట అప్పుడు ఉండొచ్చు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు కదా. అప్పుడు ఆ దావీదు ఈ పాట పాడలేదు. దేవుడు మనకిచ్చిన అపర దావీదు యేసన్న గారు ఉన్నాడు, ఆయన పాడాడు. దేవునికి స్తోత్రం. ఈ తరంలో దేవుడు మనకిచ్చిన అపర దావీదు దైవజనులు యేసన్న గారు. ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏమనుకున్నా నాకేంది, నేనున్న సంగతి మాట్లాడతా. నేను 1000 పాటలు దేవుడు నాకు ఇయ్యని గాక, నాకు అన్న పాటలు చాలా ఆనందంగా ఉంటాయి నాకు. నేను అంతే చెబుతా, నేను పాడుకుంటానే ఉంటా. ఒకవేళ వాళ్ళు మా పాటలు పాడవాకని ఒకవేళ వాళ్ళు ఆజ్ఞ ఏదైనా జారీ చేస్తే అప్పుడు ఆపుతానేమో. కానీ మన మినిస్ట్రీ పెద్దలు, ఎందుకంటే కొంతమంది అట్లా అన్నారు, కొంతమంది డైరెక్ట్గా ఫోన్లు చేసి చెప్పారు. 2 చెప్పారు అట్లా. మన వాళ్ళకి ఫోన్లు చేసి మా పాటలు మీరు పాడుతున్నారు, అవి యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి, మీరు పాడకండి అని. వాళ్ళ పాటలు అంట పాడొద్దు అన్నారు. సరే అని వాళ్ళ పాటలు పాడట్లా నేను. స్తోత్రం. అన్న పాటలకి ఇంకా ఆజ్ఞ రాలేదు కాబట్టి పాడుతూనే ఉంటా. ఆ దావీదు అప్పుడు ఏం పాట పాడాడో తెలియదు ఈ అహీతోపెళ్ల టైంలో. ఇప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన దావీదు వంటి కీర్తనాకారుడు పాడిన పాట, రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా. నీ సింహాసనం నా హృదయానా